తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. ప్రియులారా, 24వ రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనంలోని మొదటి భాగాన్ని మనము ధ్యానిస్తున్నాం. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనం. మన కుమారులు యవ్వనమును బడిసి బలముగా ఎదుగు మొక్కల వలె ఒప్పుదురుగాక అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మన కుమారులు యవ్వనమును బడిసి బలముగా ఎదుగు మొక్కల వలె ఒప్పుదురుగాక అని మనం చూస్తున్నాం. పిల్లరా, బైబిల్లో మనం చూసినట్లయితే కామన్గా పిల్లలందరికీ కలిపి వాగ్దానాలు ఉన్నాయి. నేను నీ బిడ్డలందరికీ నేను ఉపదేశం చేసేదను, వారు నడవవలసిన త్రోవను నేను వారికి చూపించేదను అని. అబ్రహాంతో మనం చూసినట్లయితే, ఇదిగో నీ బిడ్డలను ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణువుల వలె నేను దీవిస్తాను అని. నీ సంతతి అంతటి మీద, నీ బిడ్డల అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని యెషయా 44:3-4 వచనాల్లో ప్రభు సెలవిచ్చాడు. అంటే బిడ్డలకి కామన్గా ఉండే కొన్ని వాగ్దానాలు మనం చూసాం. పిల్లరా, అలాగే అబ్బాయిలకి కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు, అమ్మాయిలకి కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. నీ కుమార్తెలు నగరం చెక్కిన మూల స్తంభం వలె ఉంటారు అని మనము ధ్యానించామండి. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటి అంటే, నీ బిడ్డలు యవ్వనమును బడిసి ఎదుగుతున్న మొక్కల వలె ఉంటారు అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. పిల్లరా, మన బిడ్డలని దేవుడు ఎలా కోరుకుంటున్నాడు అని అంటే, ఫలించని చెట్టు కాదు, ఎదిగే బలముగా ఎదిగే మొక్కలాగా. కొన్ని చూడండి, ఎదగవు అవి మొక్కలు. కొన్ని చూస్తే అలాగే ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా సరే ఎదుగుదల ఉండవు, అవి ఫలించవు. ఇంకా కొన్ని వైల్డ్గా పెరుగుతుంటాయి, అంటే ఎటంటే అటు పెరుగుతూ ఉంటాయి. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, మీ బిడ్డలు ఎలా ఉండాలి, నీ కుమారులు ఎలా ఉండాలి అంటే, యవ్వనమును పొందుకొని బలముతో ఎదిగే మొక్కల్లాగా నీ బిడ్డలు ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. పిల్లరా, ఎదిగే మొక్కకు కావాల్సింది ఏమిటి అంటే, సారవంతమైన నేల కావాలి, దానికి పోషణ కావాలి, నీళ్లు కావాలి, బలము కావాలి. కొన్నిసార్లు అది ఎటుబడితే అటు ఎదుగుతూ ఉంటున్నప్పుడు, ఇట్లా వైల్డ్గా అంటే ఒక రూపం లేకుండా ఎటంటే అటు పోతుంటున్నప్పుడు, మనం దాన్ని కత్తిరించి ఎటువైపు ఆ చెట్టు ఎదగాలో, ఎట్లా ఫలించాలో దాన్ని మనం ప్రూనింగ్ చేస్తాం, కట్ చేస్తాం. పిల్లరా, ఈరోజు అదే మనం చూడబోతున్నాం. మొట్టమొదటగా ఎదిగే మొక్క అని మనం చూస్తే దానికి కావాల్సింది జాగ్రత్త, పోషణ, నీళ్ళు, అలాగే పశువులు కానీ పక్షులు కానీ ఏవైనా వాటిని తినేయకుండా వాటికి కంచె వేయాలి. ఆ చెట్టు ఇంకెదగకుండా కొన్నిసార్లు కలుపు మొక్కలు మనం తీసేస్తూ ఉంటాం. అంటే కలుపు, ఈ మొక్కలు ఎదగాల్సిన బలమంతా కలుపు తినేసి అది ఎదుగుతుంటున్నప్పుడు పొలం పండించే వాళ్ళు, మొక్కలు పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే, దాని చుట్టూ చక్కగా మొత్తము మట్టి తీసి నీళ్లు పోసి అక్కడక్కడ కలుపు ఉంటే ఆ కలుపు గడ్డిని కానీ కలుపు మొక్కలను కానీ తీసేస్తూ ఉంటారు. ఈరోజు అదే విధంగా మన బిడ్డలు ఎదగాలి అంటే, తల్లిలాగా తల్లులు ఏం చేయాలి బిడ్డలు ఎదగడానికి అని మనం వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, మొట్టమొదటగా మనం చూసినట్లయితే, ఒక మొక్క ఎదగాలంటే దానికి కావాల్సింది ఏంటి అంటే, వేర్లు బలముగా ఉండాలి. ప్రియులారా, కొన్ని చెట్లకి వేర్లు ఎట్లుంటాయంటే పైన ఉంటాయి ఏర్లు లోతుగా ఉండనందువల్ల వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు అవి ఆ చెట్లు, ఆ మొక్కలు పడిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే వాటికి రూట్స్ లేవు, పైననే ఉంటాయి. అలాగే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, అమ్మ నాన్న చెప్తేనే వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు, అమ్మ నాన్న కోసమే వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే వ్యక్తిగతమైన అనుభవము వాళ్ళకు లేదు. ప్రియులారా, అంటే పైన వేర్లున్న వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, అమ్మ నాన్న కోసం వచ్చేవాళ్ళు, ఎవరైనా చూసి ఏమనుకుంటారేమో అని వచ్చేవాళ్ళు తప్ప వేరు లోపల లోతుకి వాళ్ళకు ఉండదు. ఒకవేళ
ఈరోజు పైన వేరు నాటబడి ఉంటే వాళ్ళు ఎదగలేరు, బలంగా నిలబడలేరు. అందుకే వాక్యం ఏం చూస్తున్నామంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7, 8 ఈ 2 వచనాలు మనం చూస్తే పిల్లరా వాక్యం ఇట్లా పలుకుతుంది. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉండును. అది ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు జొప్పించుచు అది వెట్టకు భయపడదు. దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురువకున్నను దానికి చింత లేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును అని మనం చదువుతున్నాం. ప్రభువుని ఆధారంగా చేసుకుని ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఏటి ఒడ్డున నాటిన ఒక చెట్టు ఎట్లయితే దాని వేర్లు లోపలికి తన్నుకొని పోయి ఎదిగి పచ్చని ఆకులతో ఫలాలతో ఎలాగైతే ఫలిస్తుందో ప్రిలరా, వెట్టగలుగుతుందేమో, నీళ్లు దొరకవేమో అన్న చింత, భయము దానికి అవసరం లేదు. ఎందుకంటే దాని వేర్లు ఏటిలోకున్నాయి కనుక ఆ ఏటిలోని ఆ పచ్చదనము, ఒకవేళ నీళ్లు తక్కువైపోయినా సరే అక్కడున్న ఆ తడికి పిల్లరా ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంది. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే మన బిడ్డలు ఎదుగుతున్న మొక్కల వలె ఉండాలి అనంటే మొట్టమొదటగా వాళ్ళ వేర్లు క్రీస్తులో పాతుకొని ఉండాలి. పిల్లరా వాక్యం పలుకుతోంది. కొలస్సీ రాసిన లేఖ 2వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే ప్రియ బిడ్డ, ఈరోజు వేర్లు లోతుగా ఉండకపోతే ఎలాగైతే వాటిని లోతుగా చేసి చెట్టు బలంగా ఎదగడానికి తోటమాలి పనిచేస్తాడో అలాగే ప్రతి తల్లి కూడా ఒక తోటమాలిలాగా బిడ్డలు ఎదగడానికి పనిచేయాలి. కొలస్సీ రాసిన లేఖ 2వ అధ్యాయము 6, 7 వచనాలు ఇలా పలుకుతున్నాయి. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యములో ఉండుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుచు అమితంగా కృతజ్ఞులై ఉండుడు అని మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో ఈ వాక్యం మనం చదువుతున్నట్లయితే అక్కడ వాక్యము సేమే అండి, కానీ వేర్లు అనే పదాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి పిల్లరా కరెక్ట్గా ఈ మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రభు యేసు క్రీస్తులో మీరు కట్టబడుతూ క్రీస్తు ప్రేమలో మీరు వేరుపారి అంటే లోతైన జీవితము ఆయన ప్రేమలో మీరు ఉండాలి అని వాక్యము పలుకుతోంది. ప్రియబిడ్డ, మన బిడ్డలు వ్యక్తిగతంగా దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు అంటే తల్లిదండ్రుల ముందు, మనుషుల ముందు మాత్రమే వాళ్ళు భయపడతారు. కానీ మనం ఏం చూస్తున్నామంటే లోతుగా ఏరు ఉన్నప్పుడు యోసేపును మనం చూస్తున్నాం. నా దేవుడికి నేను ఎట్లా విరోధంగా పాపం చేస్తానని యోసేపు అన్నాడు. కారణం ఏమిటి అంటే పిల్లరా, యోసేపుకు అమ్మ నాన్న భయం కాదు, అన్నదమ్ముల భయం కాదు, మనుషుల భయం కాదు, కానీ దేవుడంటే ఎవరో తెలిసిన వ్యక్తి కనుక పాపం చేయటానికి యోసేపు భయపడ్డాడు. పిల్లరా కనుక మన బిడ్డలు దేవునిలో లోతుగా వాళ్ళు ఉండడానికి తల్లి ప్రయత్నం చేయాలి, వాళ్ళని నడిపించాలి. ఒక్కసారి వాళ్ళు దేవుని దర్శనం చూస్తే, సమూయేలుని మనం చూస్తే తల్లి కేవలము మందిరం వరకు తీసుకురాగలిగింది, మందిరము సన్నిధిలో ఆ యాజకుడి దగ్గర వదిలేయగలిగింది, కానీ తల్లి మిగతా నడిపించలేదండి. దేవుని స్వరము విని దైవానుభవాన్ని చూశాడు సమూయేలు, దేవుని స్వరాన్ని విన్నాడు. అందుకే పద్దాకు వచ్చి అమ్మ చెప్పలేదు, ఇదిగో దేవుడినితో మాట్లాడా, దేవుడికి దర్శనం చూపించాడా, నువ్వు దేవుళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి అని తల్లి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఇర్మియా చిన్నవాడుగా ఉన్నాడు, ఆ చిన్నవాడితో దేవుడు మాట్లాడాడు ప్రియులరా. కనుకనే మళ్ళీ ఇర్మియాతో ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. జీవిత కాలమంతా ఒక ప్రవక్తగా నమ్మకంగా ఉండడము మనం చూస్తున్నాం. దావీదుని దేవుడు అభిషేకించాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు. అడవిలో ఎవరుంటారండి, గొర్రెలు కాస్తూ ఉంటున్నప్పుడు. అదే ఇప్పుడు పిల్లలైతే కొంచెము, నేను చర్చికి వెళ్ళి వస్తుంటే మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. అంటే సర్వీస్ రోడ్ ఉంటుంది, రింగ్ రోడ్కి కింద సర్వీస్ రోడ్ ఉంటుంది. అక్కడ చాలామంది అబ్బాయిలు వాళ్ళ బైక్స్ వేసుకొని కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని అక్కడ కూర్చొని ఫోన్లు చూస్తుంటారు.
నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది, అరే ఇక్కడ నుండి వెళ్ళటానికే భయం వేస్తుంది కదా, అంటే అన్ని ముళ్ళు పొదలు పచ్చగా అంటే అడవిలా ఉంటుంది అనమాట. ఏ పాము వస్తుందో ఏమొస్తుందో అని భయపడతాం మనం. వాళ్ళకి ఏ భయం లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆ ఫోనుల్లో పనికిరానివన్నీ చూడడానికి పోగై మనుషుల కంటికి కనిపించకుండా బ్రిడ్జ్ల కింద చెట్ల కింద అక్కడ ఇక్కడ ఒంటరిగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడి ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. పిల్లరా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణిలో లేకపోతే ప్రతిసారి ఎవరో ఒక మనిషి వాళ్ళని నడిపించాలి. దేవుణ్ణిలో ఉన్న వాళ్ళని ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు. దావీదు బాలుడుగా ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, కానీ వాక్యం ఏం పలుకుతుందంటే దేవుణ్ణి స్తుతిస్తున్న ఒక వ్యక్తిలాగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఎవరో ఎరిగిన వాడు దావీదు. ప్రియులరా, మనమేం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా బిడ్డని లోతైన ఆత్మీయ జీవితంలోకి నువ్వు నడిపించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, అందుకే కొలస్సీ రాసిన లేఖలో క్రీస్తులో మీరు ఏరుపారి ఆయన పైన మీరు కట్టబడాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఏర్లు కొన్ని పైన ఎదుగుతుంటాయి, అప్పుడు అవి పడిపోతాయి. ఇంకా కొన్ని చేదైన వేర్లు ఉంటాయి. వాక్యం పలుకుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే పిల్లరా, అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే ఏశావుని గురించి ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది. అదేంటంటే ఏశావులో చేదైన వేరుందంట. చేదైన వేరు ఏదైనా నీలో ఉండి దేవుని కృపను పొందకుండా నువ్వు పోతావేమో, జాగ్రత్తగా ఉండు అని వాక్యం పలుకుతాంది. అంటే ఒక చెట్టు బలముగా ఎదగకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే, వేరులో ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఇంకా చెట్టు బాగుపడడానికి ఆస్కారం లేదు. పైన కొమ్మలకు ఏదైనా పురుగు పట్టింది, మొద్దుకు ఏదైనా పురుగు పట్టిందంటే అక్కడ వరకు కొట్టేసినా, ఆ ఆకులు నరికేసినా సరే పిల్లరా, ఆ కొమ్మలు నరికేసినా మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ వేరులకి ఎప్పుడైతే ఈ రోగం అంటుకుంటుందో అప్పుడు చెట్టు ఉన్నపలంగా బలహీనమైపోతుంది, అది మరణిస్తుంది. కనుక యోసేపు లాగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులుగా ఉండాలి. కానీ ఏశావును మనం చూసినట్లయితే చేదైన ఏరుండి దేవుని కృప పొందుకోలేదు. ఆయన తండ్రిని అడుగుతున్నాడు, నాన్న నా కోసం ఒక్క దీవెనైనా నీ దగ్గర లేదా అని అడిగితే ఏ దీవెన లేదు. ఎందుకంటే తల్లి కన్నీళ్లకు ఏశావు కారణమయ్యాడు. ప్రియులారా, అలాగే మనం చూస్తే దేవుడు కూడా ఆయనను దీవించలేదు. మన బిడ్డలు లోతైన జీవితము కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లునిచ్చు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటినీ విజయము బడియును అని మనం చూస్తున్నాం. ప్రియులారా, మన బిడ్డలని దేవుని వాక్యంలో మనం నడిపించాలి. కీర్తన 1వ అధ్యాయము చాలా ఆత్మీయమైన మర్మాలు కలిగిన అధ్యాయం అది. వాక్యం ఏమంటుందంటే, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడంట. వాక్యం చెప్తే ఈరోజు మనుషులకు దుఃఖం వస్తుంది. ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటారు. కానీ ఆయన ధర్మశాస్త్రమును ఆనందించుచు దాన్ని ధ్యానించాలంట. విని విడిచిపెట్టడం కాదు, అది నెమరవేస్తూ ఉండాలి. ధ్యానించు నరుడు ధన్యుడు అని వాక్యం పలుకుతుంది. అటువంటి వారు ఎలా ఉన్నారంటే, నీటి ఒడ్డున అంటే ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు ఎట్లయితే పచ్చని ఆకులు కలిగి ఉంటుందో, కొమ్మలు కలిగి ఉంటుందో, సకాలములో ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారంట. అంటే పిల్లరా, ఎప్పుడైతే మన బిడ్డలు దేవునిలో ఉంటారో అప్పుడు ఏ కాలములో జరగవలసిన కార్యాలు ఆ కాలంలో మన బిడ్డల జీవితంలో జరుగుతుందని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, మామిడి పళ్ళు అంటే ఇప్పుడు అన్ని పండ్లు అన్ని కాలాల్లో వస్తున్నాయి. దేవుడు ప్రకృతిలో ఎలా సృష్టించాడంటే, మామిడి పళ్ళు మనం చూసినప్పుడు ఎండాకాలమే మామిడి పళ్ళు వస్తాయి, చలికాలమే సీతాఫలం వస్తాయి. ఇప్పుడు అన్ని కాలాల్లో అన్నీ వస్తున్నాయి, ఆ విషయం నేను మాట్లాడట్లేదు. అంటే ఏ సమయంలో, అందుకే చెప్తుంటారు కదా, సీజనల్ ఫ్రూట్స్ తినాలి అంటారు. అంటే ఏ కాలంలో వచ్చే ఫలము అప్పుడు తినాలి అని చెప్తారు. అది ఆరోగ్యానికి మంచిది, అది చవక, అది మంచిదని మనం తింటుంటాం. అలాగే పిల్లరా, ఎందుకు మనము మన యవ్వన బిడ్డలు ఎదిగిన మొక్కల వలె ఉండాలి అని మనం ధ్యానిస్తున్నామో తెలుసా? అప్పుడు తల్లికి తెలుస్తుంది ఎట్లా ప్రార్థన చేయాలి అని. ఒకరోజు ఒక సహోదరి నాతో వచ్చి చెప్తుంది, ఏమనంటే, అక్క ప్రేయర్ చేయక్క అనింది. దేనికోసం ప్రేయర్ చేయాలమ్మా అంటే, అక్క మా పాపకి పెళ్ళి చేయాలక్క అనింది.
సరే అమ్మా చేస్తాను అని చెప్పి ఆమె మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, అమ్మా ఎంత మీ పాపకు వయస్సు అని అడిగితే, అక్క 40 సంవత్సరాలు అక్క అంటుంది. నేను చెప్పా, 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవడం నేను తప్పని అనట్లేదు, మరి ఇన్ని రోజులు ఇప్పటికంతా ఆమెకు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి సెటిల్ అయిపోవాల్సిన ఒక వయసులో ఎందుకు అక్క మీరు ఎందుకు సంబంధాలు చూడలేదు అని అంటే, మంచిది దొరుకుతుందిలే అని నేను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను, మా పిల్లలకు నచ్చలేదు వదిలేసాము, వేరేది వచ్చింది, అట్లా ఏదో ఒక కారణం వల్ల ఇంత వయసు వచ్చిందక్క అని ఆమె చెప్తుంది. పిల్లరా, నేనేమంటున్నానంటే 40 వయసు వస్తే పెళ్లి చేయొద్దు అని నా చెప్పటం ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి ఒక్క దానికి ఒక సమయం ఉంది. ఎందుకు చిన్నప్పుడే పిల్లల్ని స్కూల్లో వేస్తాం? అప్పుడు వాళ్ళకి చదవాలి, అది చదివే వయస్సు. కొన్నిసార్లు అంటే ఇది నీ వయసు కాదురా, ఇంకా దీనికి చాలా వయసు ఉంది అని అంటుంటాం మనం. ఎందుకంటే పిల్లరా, ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చేయాలి. ఈరోజు తల్లులు ఏం గమనించాలంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రభువా నీటి ఒడ్డున నాటబడిన చెట్లు సకాలములో ఫలమిస్తాయి కదా, దానికి ఒక కాలం ఉంటుంది, ఆ కాలములో అవి పండ్లు కాస్తాయి కదా ప్రభువా, మా బిడ్డలు చదివే సమయంలో చదవాలయ్యా, ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయాలి, సెటిల్ అవ్వాల్సిన సమయంలో సెటిల్ కావాలి, వివాహం కావాల్సిన సమయంలో వివాహాలు కావాలి, వాళ్ళ కుటుంబాలు వృద్ధి చెందే సమయంలో, వాళ్ళకు పిల్లలు పుట్టే సమయంలో వాళ్ళకు పిల్లలు పుట్టాలయ్యా అని చెప్పి తల్లి ప్రార్థన చెయ్యాలి. ప్రియులరా, అది చెయ్యనప్పుడు చాలా రోజులు గడిచిపోయిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపపడి లాభం లేదు. దానివల్ల చాలా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వాక్యం ఏం చెప్తుందంటే, ఏ కాలములో ఫలం ఇవ్వాలో మన బిడ్డలు ఎదుగుతూ ఆ కాలములో అటువంటి ఫలం ఇవ్వాలని తల్లి ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే వాళ్ళు లోతుగా దేవునిలో ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మ నాన్న లేరు తీసుకెళ్ళడానికి, స్నేహితులతో సినిమాకి వెళ్ళాలా, హోటల్కి వెళ్ళాలా, పడుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా, ఏదైనా ఎంజాయ్ చేయాలా ఒకవైపు, అదే రోజు ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలా ఇంకొక వైపు. ప్రియబిడ్డ, లోతైన జీవితం లేకపోతే వాళ్ళు ఏది ఎంపిక చేసుకుంటారో తల్లిలాగా మీకు తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా సినిమాకే వెళ్తారు, ఖచ్చితంగా స్నేహితులతోనే వెళ్తారు, ఖచ్చితంగా ఆదివారము దేవుని సన్నిధిలో వెళ్ళకుండా వాళ్ళకి ఇష్టమై ఏం చేయాలో అది చేసుకుంటారు. ప్రయారిటీ మ్యాటర్స్. ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళటమే ముఖ్యము అని అంటే దానికి తల్లి చెప్పాల్సిన అవసరం లేదు, తండ్రి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు పార్టీ చేసుకోవడానికి వెళ్ళాలంటే తల్లి చెప్పాల్సిన పని ఉందండి? 2 రోజులు 3 రోజుల ముందే రెడీ అయ్యి ఎక్కడ తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎవరెవరిని పిలుచుకోవాలి, ఎలా ప్రయాణం చేయాలి అన్నీ ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా దేవునిలో ఉన్న వాళ్ళు దేవుని పని తర్వాతనే ఏదైనా పని చేయటానికి వాళ్ళు నిలబడతారు పిల్లరా. కనుక మనం ఏం ప్రార్థన చేయాలంటే, మన బిడ్డలు లోతైన వేరు కలిగిన వాళ్ళై ఉండటానికి మనము ప్రార్థన చేయాలి పిల్లరా. ఎప్పుడైతే ఫలాలు, ఆత్మ ఫలాలు కలిగిన వాళ్ళుగా మన బిడ్డలు ఎదగాలి. గలతీ రాసిన లేఖ 5వ అధ్యాయము 22 నుండి 23 వచనం మనకు చూసినప్పుడైతే పిల్లరా, వాళ్ళు ఫలించాలి ఆత్మలో. ప్రేమ, శాంతి, సమాధానము, ఆశా నిగ్రహము, వీటన్నిటిలో మన బిడ్డలు ఫలించాలని మనం ప్రార్థన చేయాలి. వాక్యం ఏం పలుకుతుందంటే, మీరు ఫలించడం ద్వారా పరలోకపు తండ్రి మహిమ చెందుతాడు అని వాక్యం తెలియజేస్తుంది. మన బిడ్డలు ఫలించాలి అని చెప్పి ప్రతి తల్లి ప్రార్థన చేయాలి పిల్లరా. బైబిల్ గ్రంథంలో మనము ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఆయన ఎట్లా ఫలించాడు, ఎట్లా అభివృద్ధి చెందాడు అని మనం చూస్తే పిల్లరా, ఆదికాండము 25వ అధ్యాయము 12 నుండి 25 వచనాలు మనం చూసినట్లయితే, సారా విశ్వాసము ద్వారా ఇస్సాకును కన్నది. అయితే ఆ విశ్వాసము ఇస్సాకులో ఉంది ప్రియరా. అబ్రహాము దేవునికి భయపడ్డాడు కనుక ఆ దేవుని భయము ఇస్సాకుకు ఉంది. ఒకవేళ తల్లిగా నీకే దైవ భయం లేకపోతే బిడ్డలకు ఎట్లా దైవ భయం వస్తుంది? తల్లిగా మనమే లోతైన జీవితంలో లేకపోతే లోతైన జీవితం మన బిడ్డలకు ఎక్కడి నుండి వస్తుంది? అది రాదు ప్రియులారా. ఇస్సాకు దేవునికి భయపడ్డాడు. వాక్యం ఏమంటుందంటే, ఆదికాండము 26వ అధ్యాయము 12 నుండి 25 వచనాలు మనం చూస్తే పిల్లరా, భయంకరమైన కరువు దేశాన్ని పరిపాలిస్తుందంట.
అటువంటి కరువులో ఇస్సాకు విత్తనము వేసి 100 రెట్లు ఫలితాన్ని కోసుకున్నాడంట. అంటే కరువు కాలంలో అన్యుల దేశంలో అందరూ శ్రమ పడుతున్నప్పుడు కూడా ఇస్సాకు ఫలించాడంట. ప్రియబిడ్డ, ఈరోజు మన బిడ్డలు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళు ఫలించే వాళ్ళలాగా ఉండాలి అని ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. ఆత్మ ఫలాలు వాళ్ళు కలిగి ఉండాలి. గల్తీ రాసిన లేఖ 5:22-23 ప్రకారం. అలాగే ఇస్సాకు ఎట్లా విత్తనం వేసి ఫలం పొందుకున్నాడో అభివృద్ధి 100 రెట్లు అని వాక్యం పలుకుతుంది. 100 రెట్లు ఎట్లా ఫలము పొందుకున్నాడో అలా మన బిడ్డలు అన్ని విషయాలలో, ఈ లోక సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో మన బిడ్డలు ఫలించాలి అని మనం ప్రార్థన చేయాలి. వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఇస్సాకు అభివృద్ధి చెందుతున్నప్పుడు గొర్రెల మందలు, ఎడ్ల మందలు, పశువులు, సంపద పెరిగిపోతున్నప్పుడు ఫిలిష్తీయులు చూసి అసూయ కలిగిందంట. వాళ్ళకి అసూయ కలిగి ఆ ఫిలిష్తీ రాజు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు చాలా అభివృద్ధి చెందావు కనుక మేము కలిసి ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మా స్థలం వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోమని చెప్పి ఇస్సాకును వాళ్ళు బలవంతం చేసినప్పుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? ఇస్సాకు ఆ స్థలాన్ని విడిచిపెట్టి గేరారు అనే లోయలకి ఆయన వెళ్ళిపోయాడంట. అక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, తన తండ్రి అయిన అబ్రహాము తవ్విన ప్రతి బావిని ఫిలిష్తీయులు మూసివేస్తున్నారంట. ఫిలిష్తీయులు అంటే మనం ఎలా అర్థం తీసుకోవాలంటే, ఈరోజు ఎవరో వచ్చి మన బావి మూసేయడం కాదు. ఫిలిష్తీయులు అంటే అపవాదికి గుర్తు. ఫిలిష్తీయులు అంటే శత్రువులకి గుర్తు ప్రియులారా. అయితే ఇస్సాకును వెంబడిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఇస్సాకును నిలవనీయకపోతున్నప్పుడు గెరారు అనే దేశానికి ఇస్సాకు వెళ్ళాడు ప్రియులారా. వాక్యం ఏమంటుందంటే, తన తండ్రి అబ్రహాము తవ్విన బావులని మళ్ళీ పని వాళ్ళని పెట్టి ఇస్సాకు తవ్వించాడంట. అక్కడ మంచి నీళ్ళు పడ్డాయి అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఆయన తన తండ్రి అయిన అబ్రహాము ఆ బావులకి ఏం పేరు పెట్టాడో అవే పేర్లు పెట్టాడంట. కానీ ఫిలిష్తీయులు వచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళతో గొడవ చేస్తున్నారంట. మొదటి బావి అక్కడ తవ్వినప్పుడు ఏసేకు అని దానికి పేరు పెట్టాడు ఇస్సాకు. ఏసేకు అంటే అర్థం ఏంటో తెలుసా? జగడం, గొడవ. ఈ గొడవ జరుగుతూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి ఇంకొక స్థలానికి వెళ్ళాడంట. నేను ఏం చెప్తున్నంటే ప్రియులారా, అబ్రహాము బావి దీవెనకి గుర్తు, నీళ్లు దీవెనకి గుర్తు. అయితే ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే బావులను పూడ్చేశారు. బావులను పూడ్చేయటం అంటే ఏంటండి? ఆశీర్వాదం ఆగిపోయింది. మనం ఏమనుకుంటామంటే డబ్బు సంపాదించాలి, కూడబెట్టాలి, అన్నీ చేయాలి, మన పిల్లలు వాళ్ళ కోసం అన్నీ చేయాలని తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ ఒక్క నిమిషంలో అవన్నీ కోల్పోయినప్పుడు నీ బిడ్డల్ని దేవుళ్ళో నడిపించకపోతే మరి వాళ్ళకి ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుందో కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. ఇక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, అబ్రహాము ఏదైతే బావిలు తవ్వించాడో అవన్నీ మూసివేయబడ్డాయి. మళ్ళీ తిరిగి ఇస్సాకు వాటిని తవ్వించాడు. మనం ఏం ప్రార్థన చేయాలంటే, మన బిడ్డలు ఆశీర్వాదానికి గుర్తుగా నిలబడాలి అని తల్లి ప్రార్థన చేయాలి. మనం ఏదో సంపాదిస్తే మనం సంపాదించిన దాని మీదనే మన బిడ్డలు తిని బతికేయాలి అని అలాంటి ఆలోచనలు చేయొద్దు. మన బిడ్డలు కూడా కష్టపడాలి, వాళ్ళు పైకి రావాలి అని చెప్పి ఆలోచన చేయాలి. ఒకరోజు ఒక కోడలు వచ్చి నాతో చెప్తుంది, అక్క మా అత్త అసలు మా ఆయనని ఏ ఒక్క పని చేయమని పురమాయించదక్క, ఏ ఉద్యోగం లేదు, నాకు ఒక పాప ఉంది, చిన్న అవసరం వచ్చిందనుకో మా అత్త దగ్గరికి వెళ్ళి చేయి చాచాలి, ఆమె ఇవ్వమంటే ఆమె ఇస్తే దయదలిసి ఏదైనా మా పాపకు చేసుకోవాలి, లేకపోతే ఈయనకి ఏమి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ప్రతి దానికి ఆయన పైన ఆధారపడాలి. అయితే ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను చెప్పాను, అరే మరి అత్తమ్మతో మాట్లాడొచ్చు కదమ్మా అంటే ఆమె అంటుంది, నా కొడుకుకి ఎందుకు, ఆయన ఎందుకు పని చేయాలి, వాడికేం తక్కువ అంటే కొంచెము భూమి కౌలుకి ఇచ్చారు, దాని నుంచి అన్ని ధాన్యం వస్తుంది కదా, ఏదో రెంట్ వస్తుంది కదా, అది తింటున్నాం కదా, ఇంకా పని ఎందుకు చేయాలి అని ఆమె అంటుంది. అక్క అసలు ఏం చేయాలో అర్థం కాలేదక్క అని అంటుంది. పిల్లరా, ఉద్యోగం పురుష లక్షణం అంట. పని చేయని వాడు తినడానికి పాత్రుడు కాదు అని పౌలు గారు చెప్తున్నారు. అబ్బాయిలకి పని చేయడం తల్లిదండ్రులు నేర్పించాలి. పని చేయకపోతే రేపు భార్యను ఎట్లా పోషిస్తాడు, బిడ్డలను ఎట్లా పోషిస్తాడు, కుటుంబాన్ని ఎట్లా కడతాడు. ఇక్కడ ఇస్సాకును మనం చూస్తే అబ్రహాము తవ్విన బావి లేకపోతే నేను చచ్చిపోతాను, దూకేస్తానని ఇస్సాకు అనలేదు. మళ్ళీ పని వాళ్ళని పెట్టి మొదటి బావిని దొవ్వించాడు. అక్కడ శత్రువులు మళ్ళీ ఎదుర్కొన్నారు.
జగడము అని ఆ బావికి పేరు పెట్టాడు పిల్లరా. ఏసేకు అని పేరు పెట్టి అది మూయబడ్డది. ఇంకొక చోటికి వెళ్ళాడు, అక్కడ బావిని దవ్వాడు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే ఆ బావికి సిత్నా అని పేరు పెట్టాడు, అంటే పగ. జగడం తర్వాత ఇంకా పెరిగి వాళ్ళు పగబట్టారు. అక్కడికి కూడా వచ్చి ఫిలిస్తీన్లు ఆ బావిని మూసేశారు. అక్కడితో ఇస్సాకు ఆగలేదు, ఇంకా ముందుకెళ్ళాడు, ఇంకొక బావిని దవ్వాడు. అప్పుడు ఫిలిస్తీన్లు ఎవ్వరూ అడ్డు రాలేదు. మన వాక్యంలో ఏం చూస్తున్నామంటే ఇక పైన దేవుడు నన్ను దీవిస్తాడు, ఇక నాకు అభివృద్ధే అని చెప్పి పిల్లరా ఆ బావికి రెహోబోతు, ఈనాటి నుండి దేవుడు నన్ను అభివృద్ధి పరచును అని ఇస్సాకు పేరు పెట్టాడు. ఎవరో నన్ను ఆదుకోవాలి, ఎవరో నన్ను నడిపించాలి అని చెప్పి ఇస్సాకు చూడలేదు పిల్లరా. ఎదిగిన మొక్క వలె, ఎదిగిన ఒక చెట్టు ఎట్లా నీడనిస్తుందో అందరికీ, ఎట్లా ఫలాలు ఇస్తుందో అందరికీ, ఎలా బలంగా నిలబడుతుందో ఇస్సాకు అట్టి విధంగా నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ తల్లి, ఈరోజు ఏం ప్రార్థన చేయాలంటే ఇస్సాకులాగా ఫలవంతంగా మన బిడ్డలు ఉండాలని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఈ భూలోక సంబంధమైన అన్ని విషయాల్లో ఫలించాలి, ఆత్మ విషయంలో కూడా ఫలించాలి. ఎందుకంటే ఆత్మలో ఎదగకపోతే పరిస్థితులని, సవాళ్ళని ఎదుర్కోవడము మన బిడ్డలకు తెలియదు పిల్లరా. వాళ్ళు జగడం ఆడితే ఇస్సాకు కూడా జగడం ఆడొచ్చు, కానీ ఈ జగడము, ఈ గొడవ, పగ ఇది దేవుని చిత్తం కాదని అక్కడ నుండి తొలగిపోయి దేవుని చేత ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు. మన బిడ్డలకి పరిస్థితులని, శత్రువులని ఎట్లా ఎదుర్కోవాలో ఇస్సాకు ఎట్లా ఎదుర్కొన్నాడో అట్టి విధంగా మనం మన బిడ్డలకు నేర్పించాలి. అదే వాక్యము మనకు తెలియజేస్తుంది. వాక్యం పలుకుతా ఉంది పిల్లరా, చెట్టు ఎదగాలంటే లోతైన ఏర్లు కావాలి. అప్పుడే చేదైన వేరుండొద్దు, పైపైన ఏర్లు ఉండొద్దు, లోతుగా ఉండాలి పిల్లరా. దాంతోపాటు చక్కటి నీళ్లు, ప్రార్థన, పరిశుద్ధాత్మ బిడ్డలకు ఉన్నప్పుడు వాళ్ళు ఫలిస్తారు అని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒక చెట్టు ఇంకా ఎదగలేదు అంటున్నప్పుడు, మొక్కగా ఉన్నప్పుడు దాని చుట్టూ ముళ్ళ పొదలేస్తారు, కంచె వేస్తారు. ఆ కంచె ఎందుకు అనంటే పిల్లరా, ఏ జంతువులు కానీ ఏవైనా వచ్చి ఆకులు తినేసి ఆ చెట్టుని పాడు చేయకుండా దాని చుట్టూ కంచె వేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం పిల్లరా, 2 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2 మరియు 3 వచనాలు, ఆ కింద వచనాలు కూడా చదివినట్లయితే మనము ఈ వ్యక్తిని గురించి ఈ తల్లి ప్రార్థనలో చాలా రోజులుగా మనం దీన్ని ధ్యానించాం పిల్లరా. యోవాషును మనం చూస్తున్నాం. అయితే అతల్య తన నానమ్మనే సొంత తన మన్మళ్ళని సింహాసనం పైన కూర్చోనీయకుండా చంపేయాలని చూసినప్పుడు మేనత్తైన యెహోషబ ఆమె ఏం చేస్తుందంటే యోవాషును కాపాడి పిల్లరా దేవుని మందిరంలో ఆమె దాచిపెట్టింది. 8 సంవత్సరాలు తర్వాత ఆయన రాజు అయ్యాడని మనం చూస్తున్నాం. ఎందుకు దాచిపెట్టిందంటే ఆమెనే ఒక కంచెలాగా మేనత్త ఆయనను కాపాడినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా పిల్లరా, మన బిడ్డలు ఎదుగుతుంటున్నప్పుడు ఈ లోకము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 4-9లో మనం చూస్తే విత్తువాడు విత్తనాలు విత్తుచుండగా వాక్యం ఏమంటుందంటే కొన్ని బయటపడి పక్షులు ఎత్తుకొని పోతే, కొన్ని రాతి నేల మీద పడి ఏరు ఎండిపోతే ఆ వేరు ఎండిపోతుంది. ఇంకా కొన్ని విత్తనాలు మనం చూసినట్లయితే అవి ముళ్ళ పొదల్లో ఉన్నప్పుడు, అంటే ఆ ముళ్ళ పొదలు ఐహిక విచారములకు గుర్తు అని వాక్యం పలుకుతా ఉంది. దేవునిలో ఎదగాలనుకుంటారు, స్నేహితులు వచ్చి అంటారు, అరే ఏంట్రా నువ్వు ముస్లోడువా, నువ్వు ఎందుకు చర్చికి వెళ్తావు, రా మంచిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు విని పాపంలో, రాంగ్ రిలేషన్షిప్స్లో, ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి దేవుడి నుంచి తొలగిపోయే ఈ లోకపు వ్యవహారాలలో, ముళ్ళల్లో బిడ్డలు చిక్కుకుంటారంట. పిల్లరా, అలా వాళ్ళు చిక్కుకోక ముందే తల్లి ఏం చేయాలంటే ప్రార్థనతో బిడ్డల చుట్టూ కంచె వేయాలి. మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు నేను ఒక మాట చెప్పాను. అంటే నేను అడుగుతుంటాను మీ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అని, ఇలా నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, అమ్మా నాకు వీళ్ళ గురించి నువ్వు చెప్తుంటే వాళ్ళంతా జెన్యూన్ నాకు అనిపించట్లేదు బేటా అని అన్నా నేను. అంటే మా పాప ఏమన్నదంటే, మమ్మీ డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అన్నది. అంటే వాళ్ళు వేసుకుంటున్న బట్టలు బట్టి, వాళ్ళని బట్టి, పైన వాళ్ళని చూసి నువ్వు అట్లా జడ్జ్ చేయొద్దు మమ్మీ, అంటే ఫ్రెండ్స్ని కూడా నువ్వే సెలెక్ట్ చేస్తావా మమ్మీ అని నా కూతురు చెప్పింది. సో నా దగ్గర ఆన్సర్ లేదు.
నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఏంటంటే వాళ్ళంత కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు నాన్న, నువ్వు ఇప్పుడే 10th అయిపోయి నువ్వు ఇంటర్కి వెళ్ళావు కాబట్టి నీకు అంత లోకం ఏం తెలియదు, జస్ట్ నేను గైడ్ చేస్తున్నా, బట్ నువ్వు కనిపెట్టుకొని ఉండు అని మాత్రమే నేను నా కూతురుకు చెప్పాను. బట్ ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో అది కూడా నువ్వు సెలెక్ట్ చేస్తావా మమ్మీ అన్నది. నేనేం అనలేదండి, కానీ ప్రతిరోజు నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, ఆ రోజు షడ్రక్, మేషక్, అబేద్నగోలు ఏ సమస్య వచ్చినా ముగ్గురు స్నేహితులు ఆత్మీయులు గనుక ప్రార్థన చేసి పరిష్కారం పొందుకున్నారు కదా. వాళ్ళని నడిపించిన దానియేలు కూడా ఆత్మీయుడు గనుక ఆ నలుగురు స్నేహితులు బబులోన్ని కదిలించారు కదా అయ్యా. మరి ఆత్మీయమైన స్నేహితులు లేకపోతే, దేవుళ్ళో ఉన్న స్నేహితులు లేకపోతే మరి బిడ్డలు చెడిపోతారు కదా దేవా. మరి నా బిడ్డ స్నేహాలు అయితే ఆమె ఎవరితో మాట్లాడుతుందో, ఎక్కడికి వెళ్తుందో అవన్నీ మీరే చూసుకోవాలి ప్రభువా అని చెప్పి, నేనైతే నీ సేవలో ఉన్నాయా అని నేను ప్రతిదినం నా బిడ్డల్ని నేను సమర్పిస్తుండేదాన్ని. ఒక ఫైన్ డే, ఒక 10-15 డేస్ తర్వాత మా పాప నా రూమ్కి వచ్చింది. వచ్చి మమ్మీ అని అంటుంది. ఏదో మాట్లాడడానికి వచ్చింది అనుకున్నా. అయితే ఆమె ఏం చెప్తుంది తెలుసా, నువ్వేం చెప్పావో అది కరెక్టే మమ్మీ, వాళ్ళు నాకు కరెక్ట్ కాదు అన్నది. నేను చెప్పలేదండి, నేను ప్రార్థన మాత్రమే చేశాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఈరోజు మీ బిడ్డలు ఎక్కడెక్కడో చిక్కుకుపోతున్నారేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన మీ బిడ్డల చుట్టూ కంచగా ఉంటుంది. ఈరోజు నేను సేవలో అనేక చోట్లకు నేను వెళ్తూ ఉంటానండి. అప్పుడు నేను అన్ని కనిపెట్టుకొని సిఐడి ఆఫీసర్ లాగా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఏంటి ఇవన్నీ చూసుకునే ఒక సమయం లేదు, అట్లాంటి పరిస్థితి లేదు. కానీ నేనేం చేస్తానంటే ప్రతిదినం నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీవే వాళ్ళని కాయాలి, నీవే వాళ్ళని సంరక్షించాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రియ తల్లి, ఈరోజు ఇంట్లో బాగుంటారు పిల్లలు, మరి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనం కనిపెట్టుకోలేము కదా. ఉద్యోగాలలో, చదువుల్లో ఎక్కడో దూరంగా ఉంటున్నప్పుడు వాళ్ళని కాపాడేది ఏంటో తెలుసా, తల్లి చేసే ప్రార్థన బిడ్డలని కాపాడుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే పిల్లరా, సైతాను అపవాది దేవుడి ముందు ఏమంటున్నాడంటే, యోబు నిన్ను ఊరికేనే ఆరాధిస్తున్నాడా, యోబు ఇంటి చుట్టూ ఆయన కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసావు కదా అని చెప్పి సైతాను అంటున్నాడు. అంటే సైతాను కూడా ఆ కంచె దాటి రాలేకపోతున్నాడు. మీరు ఆలోచించాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదివితే ఒక దినం పైన మీటింగ్ జరుగుతుంది ఆకాశంలో. అప్పుడు దేవదూతలతో పాటు సైతాను కూడా అక్కడికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యోబును చూసావా అని అంటే పిల్లరా, అక్కడ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, చూశాను, ఊరికేనేనా యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు, యోబు ఇంటి చుట్టూ కంచె వేయబడ్డది కదా అని చెప్పి సైతాను మాట్లాడుతున్నాడు. పిల్లరా, అంటే ఆ ప్రార్థన కంచె దాటి అపవాది నీ బిడ్డలను తాకలేడు అన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, ఇదిగో ఆయన ఇజ్రాయేలుని ఒక కంచె వేసి కాపాడే దేవుడు కాదు, ఆయనే అగ్ని కంచె అయ్యుండి పరిశుద్ధాత్మ అగ్నిని వేసి కాపాడుతానని జకర్యా 2:5లో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతి తల్లి చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా, అయ్యా యోబు 1:10 ప్రకారం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా బిడ్డల చుట్టూ నువ్వు అగ్ని కంచె వేయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. అంటే సైతాను మన బిడ్డల దగ్గరికి రాకుండా, ఇంకొన్నిసార్లు మన బిడ్డలే వెతుక్కుంటూ వెళ్తారు దారులు. అప్పుడు హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, ఇదిగో వాడు వెళ్తున్న మార్గములో ముళ్ళు కొట్టబడునుగాక అని మనం చూస్తున్నాం. చూడండి, ఆ చెట్లు, మేకలు కానీ ఆవులు కానీ ఏదైనా యానిమల్స్ వచ్చి ఆ చెట్టు తినకుండా ఏం చేస్తారండి, ముళ్ళ కంచెలు వేస్తారు. ఆ ముళ్ళుంటే ఆకులు అవి తినలేవు. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే ముళ్ళ కంచెలు వేసి మన బిడ్డలు ఆ దారి దాటి అటువైపుకి వెళ్ళకుండా పిల్లరా, అట్టి విధంగా దేవుడు మన బిడ్డలని కాపాడతాడని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఒక కంచెలాగా నువ్వు నీ బిడ్డల కోసం నిలబడాలి. ఆ కంచె దాటి ఎప్పుడు సైతాను నీ బిడ్డల దగ్గరికి రాలేడు. ప్రతిదినం వాక్యం అనే నీరు వాళ్ళకు పోయాలి, వాక్యం చెప్పాలి, ప్రార్థన చెయ్యాలి, డిసిప్లైన్ చేయాలి. ప్రూనింగ్ అంటే కత్తరిస్తాం కదండి, ఎటు అంటే అటు పెరుగుతుంటే మనం ఏం చేయాలంటే పిల్లలు నడవవలసిన మార్గం మనం వాళ్ళకి బోధించాలి, వాళ్ళకి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు అని తల్లి చెప్పి బిడ్డలని నడిపించాలి. ఒక తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి
క్రమశిక్షణ చేయడా అని హెబ్రీలు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. పిల్లరా, క్రమశిక్షణ లేకపోతే ఎవరు పద్ధతి నేర్చుకోలేరు, ఎవరు సరైన మార్గంలో నడవలేరు. ఒక పద్ధతి ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. అది తల్లిగా బిడ్డలకు మనము నేర్పించాలి. వాళ్ళని క్రీస్తుతో పాటు అంటుగట్టాలి. క్రీస్తులో ఎప్పుడైతే అంటుగడతారో పిల్లరా, అప్పుడు ఆయనని ఆనుకొని మన బిడ్డలు ఫలిస్తారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎలాగైతే మరణం నుండి హాగారు తన కుమారుణ్ణి ఎలా సంరక్షించింది, ఆమె ప్రార్థన ఒక కంచెలాగా తన కుమారుణ్ణి కాపాడింది. పిల్లరా, దెబోరా కనానీల చేతిలోంచి ఇజ్రాయేలు ప్రజల్ని ఒక తల్లిలాగా, ఒక కంచెలాగా కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. షూనేము వనిత తన కుమారుడు ప్రాణం పోతే కూడా వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? ఆమె ప్రార్థన ఆమె కుమారుణ్ణి బ్రతికించింది. సారెపతు విధవరాలు ప్రార్థన వల్ల పిల్లరా ఆమె కుమారుడు కరువు కాలంలో కూడా పోషించబడ్డాడు. వీళ్ళందరి జీవితాలు ఒక్కొక్కటి మనం చూస్తుంటే ఆ తల్లులు చేసిన ప్రార్థన పిల్లరా వాళ్ళ బిడ్డల్ని కాపాడింది. ఒక ఉత్తమమైన ఉదాహరణ మనం చూస్తే మరియ తల్లి దేవునిలో ఉంది కనుక హేరోదు చంపాలని చూసినా కూడా హేరోదు చేతిలోంచి తన కుమారుణ్ణి మరియ తల్లి కాపాడుకోగలిగింది. ప్రియ తల్లి, ఈరోజు మన బిడ్డలు ఎదిగే మొక్కల్లాగా, మంచి ఫలమిచ్చే చెట్టుల్లాగా మన బిడ్డలు ఉండాలి అని అంటే తల్లి ఏం చేయాలంటే వేరులని బలపరచాలి. రూట్స్, ఆ వేరు పైన ఏమైనా రానియండి, కొమ్మలు ఊడిపోనియండి, మొద్దులు నరకేనియండి, వేరుంటే మళ్ళీ తిరిగి చెట్టు పైకి లేస్తుంది. కనుక క్రీస్తులో మన బిడ్డలు వేరు పారి స్థిరపరచబడాలి అని చెప్పి ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం పలికినట్లుగా, నీ బిడ్డలు యవనమును బడిసి ఎదిగే మొక్కల వలె ఉందురుగాక అని పలికిన ఈ వాగ్దానం మన బిడ్డల జీవితంలో నెరవేర్చబడాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం నా తండ్రి. మనుషుల భయం వల్ల నీ సన్నిధికి వచ్చేవాళ్ళు కాదు ప్రభువా, వ్యక్తిగతంగా సమూవేలు నీ స్వరం విన్నట్లుగా అయ్యా, ఇర్మియా నోటిని ముట్టి వాక్కు నుంచినట్లుగా మా బిడ్డలు నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకోవాలి నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా, వాళ్ళు నీలో అంటుకట్టబడాలి, వాళ్ళు ఫలించాలి. ఆత్మ ఫలాలలో, భూ సంబంధమైన విషయాల్లో కూడా అయ్యా మా బిడ్డలు ఎదుగుదురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తల్లిగా మేము చేస్తున్న ప్రార్థన మా బిడ్డల చుట్టూ కంచె వేయునుగాక అని ప్రార్థిస్తున్నాం. యోబు 1:10 ప్రకారము, హోషేయ గ్రంథం 2:6 ప్రకారం, జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీ అగ్ని కంచె మా బిడ్డల చుట్టూ ఏసి కాచి కాపాడి దుష్టుడు మా బిడ్డల్ని ముట్టకుండానట్లుగా మీరు సంరక్షించమని యేసుక్రీస్తు బలమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ తల్లి ప్రార్థన అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రేయర్ ఇంటెన్షన్స్ని తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఈ ప్రోగ్రాం కొరకు మీరు ప్రార్థన చేయండి. తల్లి ప్రార్థన దాటి దుష్టుడు బిడ్డల్ని ముట్టుకోడు. తల్లి ప్రార్థన ఒక కంచెలాగా బిడ్డల్ని కాచి కాపాడి సంరక్షిస్తుంది. కానీ తల్లి ప్రార్థన చేసే తల్లిలాగా ఉండాలి. పిల్లరా, దేవుడు అట్టి తల్లులుగా మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.